నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవకోటి మనుగడకు చెట్లే ఆధారం, అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నర్సాపూర్ జీ మండల కేంద్రంలో నర్సరీను పరిశీలించిన మంత్రి అల్లోల. జనజీవన స్రవంతిలోకి దళ కమాండర్ల లొంగుబాటు, వివరాలు వెల్లడించిన కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్. అటవీ భూముల పరిరక్షణ, అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకొని నిర్మల్కు తిరిగి వస్తుండగా కుంటాల మండలం అర్లీ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రిజిస్టర్ను పరిశీలించి సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర తనిఖీలు నిర్వహించడంతో పాటు అడవి నుంచి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలని అక్కడున్న అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద అక్రమ రవాణా పూర్తిగా నిరోధించే దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మార్గమధ్యంలో అటవీ శాఖ అధికారులతో కలిసి నర్సాపూర్ సమీపంలోని అటవీ పునరుజ్జీవన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆక్రమణలు జరిగిన ప్రదేశాల్లో ట్రెంచింగ్, అటవీ భూముల రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చడం కోసం సాసర్ పిట్స్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, డిఎఫ్ఓ ప్రసాద్, ఎఫ్డిఓ గోపాలరావు, పిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం బురకపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు దళ కమాండర్లు పెందూర్ గంగూబాయి, మడక్కం సునీళ్లు గురువారం కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పెందూర్ గంగూబాయి 2002వ సంవత్సరంలో కోంటాల్పేట్ దళ కమాండర్ అయిన తిరుపతితో వివాహం జరిగిందని అన్నారు. 2004వ సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపేట్ జిల్లాలో ఏర్పాటు చేసిన వన్ కంపెనీలో చేరి జనార్దన్, బాపురావు దళ కమాండర్ ఆధ్వర్యంలో పోలీసులతో ఎదురుకాల్పులో పాల్గొన్నట్లు తెలిపారు. తర్వాత 2013 పుల్వాయా గ్రామం బీజాపూర్ జిల్లా సునీల్ అనే వ్యక్తితో రెండవ వివాహం అనంతరం భార్యాభర్తలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఎస్పీ శశిధర్ రాజు ఎదుట లొంగిపోయినట్లు వివరించారు. వీరి లొంగుబాటులో ఎస్పీ పాత్ర కీలకమైనందున ఈ సందర్భంగా ఎస్పీని అభినందించారు. మంది యూజీగా ఉన్నారు మావోయిస్టులు. దాంట్లో సత్వాజీ రీసెంట్గా సరెండర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు కేంద్రం గంగూబాయ్ అలియాస్ జైతుబాయ్, ఈమె గుర్తపల్లి గ్రామానికి మామడ మండలంలో చెందిన గుర్తపల్లికి చెందిన దళ సభ్యురాలు. ఈమె మన దగ్గర 2000లో దళంలో జాయిన్ అయింది. అంటే మావోయిస్ట్ వాళ్ళ పాటలు విని దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆమె మురళితోటి, మురళి ఇక్కడ ఎవరైతే పనిచేస్తుందో అతనితో పోయి తర్వాత కరీంనగర్లో సిరిసిల్ల అండ్ జగిత్యాల దళంలో పనిచేసింది. 3 ఎన్కౌంటర్స్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 12 బోర్ వెపన్ తీసుకొని తిరిగేది. ఆ తర్వాత ఈమె ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ మైగ్రేట్ అయింది. బీజాపూర్లో నెల్లార్ దళంలో పనిచేసింది. ఆ తర్వాత అక్కడే ఏరియా కమాండర్గా ఆమెని ఆర్గనైజేషన్లో ప్రమోట్ చేయడం జరిగింది. మావోయిస్ట్గా అక్కడ దళంలో ఫస్ట్ కొరియర్గా పనిచేసిండు. తర్వాత దళంలో పనిచేసేవాడు. అతన్ని మ్యారేజ్ చేసుకుని 2014లో
ఆ తర్వాత 16లో ఆమె గర్భవతి అయిన తర్వాత దళంలోనే ఉండి డెలివరీ తర్వాత బయటికి వచ్చింది. తర్వాత ఇక్కడ వాళ్ళ అక్క బావ నివసిస్తారు కనుక 2014లో ఒకసారి చార్ల్స్ అని మన దగ్గర పనిచేస్తున్న దళం మెంబర్ తోటి ఆమె రావడం జరిగింది. ఇంకో 10 మందిని తీసుకొని ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అక్కని బావాని కాంటాక్ట్ చేసి ఈరోజు మన దగ్గర సరెండర్ అవ్వడం జరిగింది. వీరికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలను ఇచ్చారు. త్వరలో 4 లక్షల రివార్డును సైతం వారికి అందజేస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్పీ శశిధర్ రాజు, ఏఎస్పీ దక్షిణమూర్తి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈమె మీద 4 లక్షల రివార్డు ఉంది. ఆ రివార్డు కూడా ఆమెకు అందజేయడం జరుగుతుంది తొందరలోనే. ఇప్పుడు ఇమీడియట్గా మాత్రము ఆమెకి ఆమె హస్బెండ్కి ఇద్దరికి కూడా 5,000 రూపాయల చొప్పున ఇద్దరికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కలెక్టర్ గారికి కూడా మేము ఇక్కడి నుంచి అడ్రస్ చేసి వాళ్ళ రిహాబిలిటేషన్ కోసం కూడా విల్ టేక్ ఆల్ ది నెసెసరీ స్టెప్స్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని గురువారం తెలంగాణ రాష్ట్ర అటవీ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి కేటాయించిన 50 కోట్ల నిధులను ఆలయ పునరుద్ధరణకు వినియోగించి 2 సంవత్సరాలలోపు పనులు పూర్తి చేస్తామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు శ్రీరామ్ సాగర్కు కాళేశ్వరం నుండి రోజుకు 1 టీఎంసీ నీరు రానున్నందున భక్తులకు నీటి కొరత ఉండదని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా గెలవలేదని, ఉన్న సెంటిమెంట్ని బ్రేక్ చేయడం గర్వంగా ఉందని అన్నారు. అటవీ శాఖ సహకారంతో బాసరను హరితమయంగా తీర్చిదిద్దుతామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నింటిలో బేడ బుడగ జంగం కులస్తులకు ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని బేడ బుడగ జంగం జిల్లా అధ్యక్షులు తూర్పాటి వెంకటేష్ అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బేడ బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడు నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. మార్చిలోగా ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలన్నింటిలో అర్హులైన వారికి అందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం సంఘం ఉపాధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి మధు, సహాయ కార్యదర్శి భోజన్న, ధర్మపురి, భూమేష్, అశోక్, శ్రీనివాస్, పండరి, హనుమాన్లు, నర్సయ్య, రాములు ఆయా మండల అధ్యక్షులు పాల్గొన్నారు. బేడ బుడగ జంగం ఐక్యత, బేడ బుడగ జంగం ఐక్యత. ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ జనరల్ సెక్రటరీ నిర్మల్ డిస్ట్రిక్ట్ మాట్లాడు. ఎవరు చేస్తారు? ఇంకొక చిన్నగా ఈరోజు మేము గత సంవత్సరము ఫిబ్రవరి 28 నాడు మేము కొత్తగా మన నిర్మల్ జిల్లా ఏర్పడ్డ తర్వాత మా బేడ బుడగ జంగము జాతి ఉన్నదని ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ గుర్తు చేయాలనే ఆలోచనతో మేము ఒక దళిత జాతిలో వెనుకబడినటువంటి మా బేడ బుడగ జంగం జాతి కాబట్టి మేము ఆ రోజు 28 ఫిబ్రవరి నాడు ఈ జెండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది. అలాగే దివ్య ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున మా బేడ బుడగ జంగాలందరూ దాదాపు ఒక 5,000 జనాభాతో పెద్ద మొత్తాన బహిరంగ సభ ఆ రోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంవత్సరము గడిచినది కాబట్టి ప్రతి సంవత్సరము ఇలాగే మేము మా జిల్లా కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీ సభ్యులందరూ రావడం జరిగింది. ప్రతి సంవత్సరము అది మేము ఏకతాటిపై నడుస్తున్నాం, మేము ఉన్నాము అనే చాటి చెప్పడం కొరకై ప్రతి సంవత్సరము అంబేద్కర్ ఆశయాల నెరవేర్చుటకై మేము కృషి చేస్తూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జెండా ఆవిష్కరణ డేట్లో ప్రతి సంవత్సరం మేము జెండా ఎగురవేత కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి
ముఖ్యంగా ఏందనంటే ప్రభుత్వానికి గుర్తు చేసేది ఏందనంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంటు రావడానికి మా బేడపుడుగ జంగాలు చాలా కృషి చేశారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద మొత్తాన తెలంగాణ పార్టీకి సహకరించి ఇవాళ ప్రభుత్వము వచ్చేటట్టుగా సహకరించారు. మరి ఇవాళ మేము కొన్ని సంక్షేమ పథకాలు పొందడానికి ఇంకా అనర్హులుగానే మిగిలిపోయి ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము అధికారులు కానీ మాపై శ్రద్ధ వహించి మాకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు వెనుకబడినటువంటి తరగతులలో మేము ఒక జాతిలో దళిత జాతిలో ఉన్నటువంటి జాతి కాబట్టి మాకు సంక్షేమ పథకాలు ఎలాంటి బ్యాంకు లింకేజ్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరము మేము 524 అప్లికేషన్స్ పెట్టాము. అది ప్రతి ఒక్కరికి ₹1,00,000 చొప్పున ఎలాంటి ఎంపీడీఓకు లింకేజ్ లేకుండా రాజకీయాలకు అతీతంగా మాకు మా ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చేటట్టుగా కావాలని చెప్పేసి ఆ రోజు అందరికీ ఆన్లైన్ చేయడం జరిగింది. అది ఇంతవరకు ఎలాంటి లబ్ధి చేయాలలో మాదొక కులం, ఆ జాతిలో వెనుకబడ్డ జాతి మాది. దయచేసి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కలెక్టర్కి కానీ మినిస్టర్కి కానీ కేసీఆర్ సీఎం గారికి కూడా అందరికీ మా నిర్మల్ జిల్లాలో ఉన్న బేడపుడుగ జంగాల తరఫున 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. మమ్మల్ని గుర్తించండి. మేము బేడపుడుగ జంగాలం, మేము కూడా మనుషులమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మాకు ఏమేమైతే వచ్చేటివి ఉన్నాయో మా సర్దిని మాకు ఖచ్చితంగా దయచేసి మా మీద మనసు పెట్టి మాకు ఏ ఫలాలు అయితే మాకు వచ్చేటినాయో మాకు దయచేసి ఇప్పిమని ముఖ్యమంత్రిని మనసు పూర్తిగా మనస ఆశ అని తల వంచి అడుగుతున్నాను. ముదోల్ నియోజకవర్గంలోని కల్లూరు సాయిబాబా ఆలయాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి గారు సందర్శించారు. ఆలయ ఆవరణలో ఉన్న గోశాలను సందర్శించి గోవులకు దాన వేశారు. వారి వెంట ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి నాయకులు ఇతరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్కే ఫంక్షన్ హాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారితో సంభాషణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. నేరుగా ప్రజలతో కలిసి సంభాషించారు. మేరా పరివార్ భాజపా పరివార్, మేరా బూత్ సబ్సే మజ్బూత్ అనే నినాదంతో మళ్లీ కేంద్రంలో బీజేపీకి మద్దతుగా నిలిచి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్లమెంట్ ఇన్ఛార్జి ఎండల లక్ష్మీనారాయణ, కేంద్ర విత్తన పాలక మండలి సభ్యులు అయ్యన్నగారి భూమయ్య, కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్నాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒడిసల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్, నాయకులు తోట సత్యనారాయణ, శివ, హైమద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. मजबूत सरकार का नाम सुनते करते हैं और इतना ही नहीं, वो तो तत्वज्ञ भी पढ़ते हैं कि हो जाता है कि वो लोगों को समझाए कि जब मजबूत सरकार होती है तो उससे क्या फर्क पड़ता है और उससे देश को क्या फायदा होता है। चलिए, मुझे अच्छा लगा रजनी जी के सवाल पर त्रिपुरा से माध्यम से पूरे देश के कार्यकर्ताओं से बात करने का मौका मिला। आइए हम हापुड़ चलते हैं। उत्तर प्रदेश के सभी कार्यकर्ताओं का नमस्कार। मान्यवर, आपने जो उत्तर प्रदेश में विकास कार्य किए हैं, मैं आपका उत्तर प्रदेश की तरफ से आभार व्यक्त करता हूँ। आपसे विश्वास कर आज तो मुझे प्रश्न चाहिए। 2014 में तो हमने वादे के थे, 2019 में हमने पूरी की, लेकिन ये मेरे आपसे प्रश्न है, उसको न केवल मेंटेन, अगर आवश्यकताओं की पूर्ति का काम था कि 2014 से पहले देश जिन चीजों की आवश्यकताएं महसूस कर रहा था, हर भारतीय बदलाव महसूस कर रहा है। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డికి అభినందనలను తెలియజేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుమూలల నుండి ఆయన అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండవసారి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి కేసీఆర్ కేబినెట్లో ఉండడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పదవి చేపట్టిన అనంతరం మొదటిసారిగా నిర్మల్కు వచ్చిన ఆయనకు అభినందనలు తెలియజేసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాసం కిటకిటలాడింది. అలాగే క్లాత్ మార్చెంట్ ఆధ్వర్యంలో మంత్రి అల్లోలకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ మండలంలోని మంజలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోబెల్ అవార్డు గ్రహీత సివి రామన్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. శాస్త్రవేత్తగా అతను సాధించిన విజయాలపై విద్యార్థులకు జాతీయ సైన్స్ డే పురస్కరించుకొని ఉపన్యాస వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం పాటల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అలాగే పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాల టాట్స్ థింక్ డే విజ్ఞాన మేళను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఎన్నో కొత్త విషయాలను తెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. సృజనాత్మకతను పెంపొందించే విధంగా విద్యను అందించినట్లయితే విద్యార్థులు చిన్నతనం నుండి ముందంజలో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన మిషన్ భగీరథ, రోబో, బయోటయోలెట్, మ్యాథ్స్ మ్యాజిక్ తదితర ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్ఆర్డీజీ స్కూల్లో జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి మేళాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వాసవి స్కూల్, సెయింట్ థామస్ పాఠశాలలతో పాటు గుండంపల్లి ప్రాథమిక పాఠశాల జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. Audio preview.
ప్రేమ పేరుతో వేధించి నడి రోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని సామాజిక పరివర్తన మహిళా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నిర్మల డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం రామచంద్రపురంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ సంఘటనతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవలి వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. లక్ష్మణచంద మండలంలోని బాబాపూర్ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా గురువారం వేద పండితుల మంత్రోచ్చారణతో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు ఈ కళ్యాణం తిలకించారు. అనంతరం రథంను కదిలించారు. తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీవిద్య ఆలయ కమిటీ అధ్యక్షులు గంగాధర్, ఉపాధ్యక్షులు రమణ, సభ్యులు వడ్డ్యాల్ సర్పంచ్ లలితారామరెడ్డి, ఉప సర్పంచ్ కొక్కుల సురేష్, మాజీ సర్పంచ్ తూనిక నారాయణ, మాజీ ఎంపీటీసీ తునిక రాజేశ్వర్, వీడీసీ సభ్యులు, యూత్ సభ్యులు, శివమాలాధారణ స్వాములు, ఆలయ పూజారి గంగాధర్ శర్మ, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. स्वयंभूलिंगेश्वर आलये बाबापुर पुराणे अस्मिन् वर्तमान व्यवहारिका फोटो 100 रुपये జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక కుంటాల మండల కేంద్రంలో సైన్స్ దినోత్సవం జరిపింది. సైన్స్ తోనే సమగ్ర సామాజిక అభివృద్ధి జరుగుతుందని, కావున ప్రజలు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని తెలియజేశారు. పట్టణంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి ఆర్మీలో జవాన్గా 2013లో విధుల్లో చేరిన సతీష్ గౌడ్ 2016 సంవత్సరంలో ఛత్తీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందారు. వారికి సంతాపం ప్రకటించి వారి తల్లిదండ్రులు సూర్యమాల లింగాగౌడ్లను శాలువలతో సన్మానించారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి ఆర్మీ జవాన్ సేవలందించి వీరమరణం పొందడం ఎంతో గర్వంగా ఉందని పాఠశాల అధ్యాపకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఎస్ఐ బాబా, మ్యాసర్ జవాన్లు, పాఠశాల ఉపాధ్యాయులు షఫీముద్దీన్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడతారా అమ్మ దగ్గరికి లేదండి కొంచెం ఈ యొక్క ఆర్మీ జవాన్ అయినటువంటి సతీష్ గౌడ్ గారి యొక్క శ్రద్ధాంజలి కస్బా స్కూల్లో నిర్వహించడానికి మన సి సర్టిఫికేట్ హోల్డర్స్, ఎన్సీసీ క్యాడెట్స్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరూ కూడా ఆ జవాన్ యొక్క వీరమరణాన్ని సెల్యూట్ ద్వారా వారి యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా కస్బా స్కూల్ విద్యార్థులందరికీ మాకు ఇదొక అవకాశం. ఎందుకంటే మా స్కూల్లో చదివి, మా పాఠశాలలో చదివి, మా పాఠశాల నుంచి వీర జవాన్గా వెళ్ళి ఆయన ఒక మృతి చెందడం అనేది మాకు కొంత బాధాకరంగా ఉన్నప్పటికీ మా పాఠశాలకు ఎంతో గర్వకారణంగా మేము ఇచ్చేస్తూ ఇప్పుడు
జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మల్ మండలంలోని చిట్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. నర్సరీలో ఉన్న కానుక, టేకు, గుల్మోర్, ఉసిర, పూల పండ్ల ఫీడింగ్ను పరిశీలించారు. నిర్వాహకులకు తగు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ కలీం, ఏపీఓ రామకృష్ణ, దేవేందర్ రెడ్డి, రఫీక్, జమాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవకోటి మనుగడకు చెట్లే ఆధారం, అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నర్సాపూర్ జీ మండల కేంద్రంలో నర్సరీను పరిశీలించిన మంత్రి అల్లోలా. జనజీవన స్రవంతిలోకి దళ కమాండర్ల లొంగుబాటు, వివరాలు వెల్లడించిన కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.